పూరా లోకల్. బీజేపీ పార్టీ కూడా రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టింది. అంబేద్కర్ని ఒకప్పుడు పార్లమెంట్కి పంపడానికి కూడా రాజకీయ లబ్ధి, అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ వ్యతిరేకి, అణగారిన వర్గాల వ్యతిరేకి ఆ ఓట్లు సంపాదించుకోవాలంటే అంబేద్కర్ని దగ్గర తీసుకోవాలి. ఇదంతా ఒక రాజకీయ కుట్ర అని ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిమ్న జాతికి చెందిన ఒక వ్యక్తిని ఈరోజు నేను పార్లమెంట్లో అడుగు పెట్టడానికి కారణము శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్పష్టంగా వారు ఏ రోజైతే పార్లమెంట్ ఎంటర్ అవుతుంటే ఆ పార్లమెంట్ చట్టసభ కడప దగ్గర తలపెట్టి లోపలికి వెళ్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుష్పాంజలి ఘటించి లోపలికి పోవడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ దేశంలో రాజ్యాంగం నడుస్తున్న వల్లనే అందరికీ కూడా సమ న్యాయం జరుగుతున్నది అని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈ దేశంలో వర్ణ భేదభావాలు లేకుండా అందరికీ కూడా రాజ్యాంగ ఏ రకంగా అయితే రాజకీయ అవకాశాలు ఇస్తుందో అది శ్రద్ధే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ యొక్క అవకాశం దొరుకుతుందని స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. మీరు అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులను మెప్పు పొందడానికి ఇవన్నీ చేస్తున్నాను. అవును, మరి బీజేపీ పార్టీ అట్లా చేస్తున్నా అంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వపురుషుడు. ఈ ప్రపంచంలో కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ మించిన మేధావులు ఎవరైనా చూసినట్టయితే, అంత మేధాశక్తి మొదటి ప్రపంచంలో ఒక 10 మంది చూసినట్టయితే మొదటి వరుసలో మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో ఎక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నట్టు విగ్రహాలు ఎవరికి లేవు. అంత మేధాశక్తి ఉన్న వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకున్న కారణమే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆయన ఆదర్శం వల్ల, ఆయన చూపించిన దారిలో నడవాలి అనే ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిలీనియం సెంటర్ పెట్టింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వడానికి పరోక్షంగా భారతీయ జనతా పార్టీ కారణమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని సెంట్రల్ హాల్లో పెట్టింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ చూసినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అంత గౌరవం ఇవ్వగలిగిందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇచ్చింది. ఓట్ల కోసమే అంటున్నారు కదా, ఓట్ల కోసమే, ఓట్లు కాదు. ఒక భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతైతే కీర్తి ఉందో, ఎంతైతే కీర్తి కాంగ్రెస్ ఇంతకుముందు పాలకులు ఇవ్వాలనో అంత గౌరవం ఇవ్వకపోవడం వల్లనే ఈ రకం పరిస్థితి నెలవైంది. భారతీయ జనతా పార్టీ నిజంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి రావాల్సిన కీర్తి ప్రపంచంలో కూడా వచ్చేటట్టు ప్రయత్నం చేసి, అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న ఏవైతే వారి ఉన్న చోటు, చదువుకున్న చోటును కూడా డెవలప్ చేసి ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నిజంగా శిఖరాగ్రంలో ఒక నాయకుడు అని గుర్తింపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఆయనకు గుర్తింపించారు అంటున్నారు మీ బీజేపీ పార్టీ. మరి ఎందుకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి మొత్తం రాజ్యాంగ సవరణ చేస్తుంది కొన్ని బిల్లుల పైన? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ముషాయిదా తీర్మానం పెట్టినప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట అన్నాడు, నేను ఈరోజు ఇంత కష్టపడి ఒక రాజ్యాంగాన్ని రాసిన, ఈ రాజ్యాంగము మంచి వాళ్ళ చేతిలో పడితే ఈ దేశానికి మంచి జరుగుతుంది, అదే రాజ్యాంగము చెడు ఆలోచనలను కనుక అమలు చేసే ప్రయత్నం చేస్తే ఈ దేశం పతనం అయిపోతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో అనడం జరిగింది. అంటూనే ఎప్పుడెప్పుడైతే ఈ రాజ్యాంగము ప్రజల కోసము ఏ అవసరాలు తీర్చడానికి ఎక్కడన్నా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేయడానికి అంబేద్కరే స్వతహాగా దాంట్లో అమెండ్మెంట్ తెచ్చుకుంటూ దాన్ని సవరించుకున్నట్టు పోతేనే దాన్ని సరైన రీతిలో అమలు అవుతుంది అని స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఆ రోజు చట్టసభలో. దాంట్లో భాగంగానే ఒకసారి మొత్తము ఈ దేశము 1950 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఏదైతే 129 ఏదైతే సవరణలు జరిగినాయో ఈ సవరణలు అధికంగా ఎవరు చేసినారు అనే విషయాన్ని మనం చర్చ చేస్తే ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ శాతము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా సవరణలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మీకు తెలిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన కొత్తలో కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టొద్దు అని స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని వ్యతిరేకిస్తే ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడానికి కారణమైంది ఆర్టికల్ 370. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక స్నేహంతో కోసము ఆర్టికల్ 370 అమలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం స్ఫూర్తికి భిన్నంగా ఆర్టికల్ 370 అమలుకి కారణం కాంగ్రెస్ పార్టీ. మీకు తెలిసిన ఈ దేశంలో మొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని కూని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ తన స్వలాభం కోసము ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా. అంటే 129 సార్లు ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగ సవరణలు జరిగినాయో
అది క్రమం చూసినట్టయితే అధికాంశంగా ఈ దేశంలో రాజ్యాంగ సవరణలో స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఏదైతే ఈ దేశం ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉండే, అంబేద్కర్ ఆలోచనలు అనుగుణంగా దాని అనుగుణంగా అమలు చేసుకుంటా క్రమంలోనే సవరణలు తీసుకొస్తుంది. కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక సవరణలు మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు.